ఈ గత 15 రోజుల్లో దేవుడు నాకు ఒక దర్శనం చూపించినాడు. ఒక వ్యక్తి ముఖం సరిగా కనబడలేదు, కానీ ధరించుకున్న ఒక పాత వస్త్రములు, ఒక దాసుని వస్త్రం లాగానో లేదా ఒక పాత వస్త్రములు ధరించుకున్న వ్యక్తి, ఒక హస్తం వచ్చి ఆ వస్త్రాలు చింపినట్టుగా, అర్థం కాలేదు నాకు. మరి దానికి అర్థము దేవుని అడుగుతూ ఉన్నప్పుడు, మరి మొన్నటి దినం విడుదల మీటింగ్లో నేను పంచుకున్నాను. దేవుడు ఒక నూతన కార్యము దేవుడు జరిగించబోతున్నాడు. ఆ వస్త్రము చింపడం అంటే గాడ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ద సీజన్స్. కాలములను దేవుడు మార్చబోతున్నాడు మన జీవితాలలో. యోసేపు జీవితంలో కనబడుతుంది 4 కాలాలు, 4 సీజన్స్ తన జీవితంలో. మొట్టమొదట తన తండ్రి తనకు ధరింపజేసిన కలర్ఫుల్ గార్మెంట్, రంగుల వస్త్రము, తన అన్నలు దాన్ని చించేస్తారు. అదొక సీజన్, అదొక కాలం తన జీవితంలో. అది మారిపోయి 2వ సీజన్ దాసునిగా దాసుని వస్త్రములు ధరించుకుంటాడు. అదొక సీజన్ తన జీవితంలో. ఒక దాసునిగా చెరసాలలో వేసినప్పుడు, తనకు చెరసాలలో వేసే ఆ వస్త్రాన్ని మరి దాసునిగా ఉన్నప్పుడు పోతిఫర్ భార్య ఆ వస్త్రమును చించుతుంది. అదొక కాలము, అదొక సీజన్. అది మారిపోయింది. 3వది చెరసాలలో వేయబడినప్పుడు తనకు ధరింపజేసిన చెరసాల వస్త్రములు. మరి ఆ వస్త్రం కూడా తొలగిపోయి రాజవస్త్రములు తనకు ధరింపజేస్తాడు. ఈ 4 కాలాలు యోసేపు జీవితంలో, ఈ 4 మన జీవితంలో దేవుడు ఆ వస్త్రములను తొలగించి రాజవస్త్రములను దేవుడు ధరింపజేయబోతున్నాడు. హల్లెలూయా. నేను చూసిన దర్శనం, నేను చూసిన కళ స్పష్టంగా నేను చూసినాను. ఆ పాత వస్త్రాన్ని తొలగించి రాజవస్త్రము మనకు ధరింపజేసి మన జీవితంలో we have finished that seasons. We are entering into the new season. A new shift is going on. A new shift is coming in our lives. Let us prepare. Let us prepare. అవును, 33 సంవత్సరములు ఏ ప్రార్థన వృధా పోలేదు. చేయబడిన ప్రతి ప్రార్థనకు ప్రతిఫలం మనం చూడబోతున్నాము. ఆ ప్రార్థన ఒక ఆశీర్వాదాన్ని మనం అనుభవించబోతున్నాము. ఆలోచన చేద్దాం ప్రతి ఒక్కరం కూడా. ఈరోజు ఇజ్రాయెల్ దేశము ఎందుకంత క్షేమంగా ఉన్నది? చుట్టూ శత్రు దేశంలో దాని మీద దాడి చేస్తున్నా కూడా ఎందుకు ఆ దేశం పరిశుద్ధంగా ఉన్నదంటే లేదు. ఆ దేశం ఎలా ఉన్నది అని అంటే పాపం, అవును పాపములో కూడా ఉన్నారు. కానీ ఎందుకు దేవుడు దాన్ని కాపాడుతున్నాడు అని అంటే అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానము, ఆ నిబంధన, అది ఈరోజు వరకు ఆ దేశాన్ని కాపాడుతున్నది. మరి మన జీవితంలో కూడా మన కాపరికి చేసిన నిబంధన, మన కాపరితో దేవుడు చేసిన నిబంధన, మన కాపరికి దేవుడు ఇచ్చిన వాగ్దానములు అవి ఈరోజు మనం ఇది చూడగలుగుతున్నాము. ఈరోజు ఎంత క్షేమంగా ఉన్నామో, విస్తరిస్తున్నాము దేవుని కృపను బట్టి అని అంటే తనతో దేవుడు పలికిన మాట, తనకు చేసిన వాగ్దానము, తనతో దేవుడు చేసిన నిబంధన. అది ఆలోచన చేద్దాం ప్రతి ఒక్కరం కూడా. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద న్యూ సీజన్. ఒక నూతన కాలంలోనికి మనం వెళ్ళబోతున్నాము. ఈ పాత తాలూకు సంబంధించిన ఈ వస్త్రంను దేవుడు చింపివేసి ఒక న్యూ షిఫ్ట్లోనికి, న్యూ లెవెల్లోనికి దేవుడు మనం తీసుకొని వెళ్ళబోతున్నాడు.